గౌతమి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని పట్టుకోవాలి. పోలేదు, ఎలాగైనా తను బతికించాలి. నీకెందుకురా పెళ్లి? అనవసరంగా దాని గొంతు కోసావు కదరా. ఇంద్రా, ఎలా ఉన్నాను? అమ్మవారిలో ఉన్నా. ఏంటి, అమ్మవారిలో ఉన్నానా? కాదు కాదు, దేవతలో ఉన్నావన్నాను. సరే, నీతో రావడానికి ఈ గెటప్ చాలా? చాలు. కానీ ఇంకేదో కావాలి. ఏంటి? నీకు దొంగతనాలు అలవాటే కదా? ఇప్పుడు మానేశాను. ఈ ఒక్కసారికి చెయ్యి. ఏం కావాలి? తాళి. అమ్మవారి మెళ్ళో ఉంది, అది తీసివ్వు. థ్యాంక్ యూ కృష్ణవేణి, నువ్వు ఇంత త్వరగా మారుతావు అనుకోలేదు. కట్టేనా? చంప పగులుద్ది. ఇటివ్వు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. చచ్చేదాన్ని నా మెళ్ళో నువ్వు తాళి కట్టడం ఏంటి? మరి ఆ తాళి? 6 గంటల ప్రయాణంలోనే నీ వల్ల ఆ ముసలి వాళ్లతో మాటలు పడ్డాను. ఇక నీతో ఉండటం అంటే ఇంకెన్ని మాటలు పడాలో. నా కోపిక లేదు, అందుకే నా కోసం నేను జాగ్రత్త పడుతున్నాను. నన్ను క్షమించమ్మా, నాకు వేరే దారి లేదు.
నాకు మాటలు రాకుండా లోకం కోసమే ఇదంతా. నలుగురు మధ్యనే మనం భార్యాభర్తలం అంతే. ఈ క్లారిటీ మన మధ్య ఎప్పటికీ ఉండాలి. నేను నీ మీద అభిమానంతోనో ప్రేమతోనో రావడం లేదు. నిన్ను కాస్తంత నమ్మి వస్తున్నాను. నాకు ఒక షెల్టర్ కావాలి కదా. అర్థమైందా? ఇక పద. రియల్లీ గ్రేట్. 2 బుల్లెట్లు వెనక వీపులో నుంచి దిగాయి, అయినా మనిషి బ్రతికాడు. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. సిస్టర్, యాంటీబయాటిక్ ఇంజెక్షన్ డబుల్ డోస్ ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పండి. సరే డాక్టర్. మేడం, పేషెంట్ కి సంబంధించిన వాడు మీరేనా? అర్జెంట్ గా కౌంటర్ లో బిల్ కట్టిరండి, డాక్టర్ గారు చెప్పారు. తొందరగా వెళ్ళి రిసిప్ట్ తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఐసీయూలో ఉన్న పేషెంట్ కి బిల్ కట్టాలన్నారు కదా? అవునండి. ఎంత? చూసి చెప్తాను. 10,000 క్యాష్ కట్టాలి మేడం. నా దగ్గర ఇంతే ఉన్నాయి. ఈ అమౌంట్ సరిపోదమ్మా. వద్దమ్మా, ఈ గాజులు తీసుకోవమ్మా. ప్లీజ్ అండి, నా దగ్గర ఇవి తప్ప ఇంకేం లేవు. ప్లీజ్ అండి. సరే ఇవ్వండి. ఇక్కడ సైన్ చేయండి. నర్స్, నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఒక అమ్మాయి పాపం తన దగ్గర డబ్బులు లేకపోతే ట్రీట్మెంట్ కోసం చేతి గాజులు కూడా ఇచ్చింది. ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారు? పేషెంట్ స్పృహ వచ్చింది, మీతో మాట్లాడాలంటున్నారు. వెళ్ళండి.
నన్ను కాపాడింది నువ్వా అమ్మా? ఏమైంది మీకు? ఆ గాయాలేంటి? ఎందుకు అక్కడ పడున్నారు? నాకు మీరు కనిపించకపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? ప్రాణాలు పోయిండేవి. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? మీ వాళ్ళెవరూ లేరా? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నారండి? ఇప్పుడు మీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ గారు చెప్పారంట. నీ కాళ్ళకి దండం పెట్టాలనుందమ్మా, కానీ గాయపడ్డ శరీరం సహకరించటం లేదు. ఏంటండి ఈ మాటలు? మీకు నేనేం చేశానని? మీరు నాకు తెలుసు కాబట్టి చిన్న హెల్ప్ చేశాను, అంతే కదా? నేను నీకు తెలుసా అమ్మా? నిజంగా నిన్నెవరో నీకు తెలుసా? ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చెయ్యమ్మా. ఈ విగ్రహం నీకు తెలుసా అమ్మా? దీని విలువెంతో తెలుసా? 400 కోట్ల విలువ చేసే విగ్రహం. నీ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో తెలుసా? డేవిడ్ పేరు ఎప్పుడైనా విన్నావా? బిల్లాని ఎప్పుడైనా చూసావా? డేవిడ్ అంటే డెత్ కూడా లెక్క చేయని టెరిఫిక్ ట్రాన్స్పోర్టర్. బిల్లా అంటే బిలియన్ క్రోర్స్ తో బిజినెస్ చేసే అండర్ వరల్డ్ స్మగ్లర్. వారిలో డేవిడ్ నీ ఎదురుగా ఉన్నాడు. రెండో వాడు బిల్లా ఈ పాటికి నీ వెంట పడుతూ ఉండాలి. లండన్లో విగ్రహాన్ని కాజేసిన బిల్లా దీన్ని ఇండియాకి తీసుకురమ్మని నాకు కవర్ ఇచ్చాడు. కానీ ఎలాగో ఇన్ఫర్మేషన్ లీక్ అయి వేరే వాళ్ళకి ఈ విషయం తెలిసిపోయింది. దాంతో ఏం చేయాలో తోచక నీ బ్యాగ్లో విగ్రహం వేశాను. తర్వాత తీసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు మిస్ అయ్యావు. బిల్లా నన్ను షూట్ చేశాడు. అంతకుముందే నీ గురించి నాకు తెలిసిన అన్ని విషయాలు బిల్లాకి చెప్పాను. అందుకే బిల్లా నిన్ను వెంటాడుతుంటాడు. డబ్బు, బుల్లెట్లు, రక్తం,
పరుగు చావు బ్రతుకు నాకు కొత్త కాదమ్మా. కానీ కొద్ది పరిచయానికే లాభం ఆశించకుండా నీ సర్వస్వం ఇచ్చేసి మరో మనిషిని కాపాడినా నీలాంటి మనిషి నాకు కొత్త. నీ మంచి మనసు చూస్తుంటే దేవుని నమ్మాలనిపిస్తుంది. వెళ్ళిపో తల్లి, మాలాంటి రాక్షసుల నుంచి దూరంగా వెళ్ళిపో. బిల్లా నరరూప రాక్షసుడు, ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఈ విగ్రహం దక్కకూడదు. ఇది ఈ రాష్ట్రం ఆస్తి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్న ఆస్తి. ఇది ఈ రాష్ట్రానికి దక్కాలి. దీన్ని ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నీదే. విగ్రహాన్ని లోపల పెట్టమ్మా. బయలుదేరమ్మా, వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. నాకేమీ కాదు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. నీ మంచి మనసే నీకు రక్ష. బయలుదేరమ్మా. అది కాదండి. వద్దమ్మా, చావు సరిహద్దుల్లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. చావు వెంటాడుతున్నప్పుడు పరుగు ఆపడం క్షేమం కాదు. వెళ్ళు, విగ్రహాన్ని సురక్షితంగా చేర్చాల్సిన చోటు చేర్చు. నీపై నాకు నమ్మకం ఉంది. వెళ్ళు తల్లి, వెళ్ళమ్మా. Two beats. Thank you. Come on, Krish. Cheer up. ఏంట్రా నీ ప్రాబ్లం? ఇంట్లో డల్లుగున్నావని ఇక్కడ తీసుకొస్తే ఈ డిస్కో లైట్స్ మధ్య కూడా నువ్వు డల్లుగుంటే ఎలా? కమాన్ రా, చీర్ అప్ మ్యాన్. రేయ్, ఇంటికి. ఎక్కడికి రా? ఇంటికా ట్యాంక్ బండ్కా? నీకెలా కనిపిస్తున్నానరా నేను? హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? లేకపోతే ఏంట్రా, ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడివే లవ్ చేసావా? ఆ విలేజ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఓతే ఇదైపోతున్నా. 100% లవ్స్ ఎక్కడ సక్సెస్ అవ్వవురా. అసలు ఫెయిల్యూర్ లవ్సే గ్రేట్. లైక్ దేవదాసు పార్వతి, లైలా మజ్ను అండ్ కృష్ణ గౌతమి. షట్ అప్. కూల్ రా, సిప్ చేయి. ఇక్కడున్న జంటల్ని చూడు. ఈ రోజు ఒకరితో వచ్చిన అమ్మాయి రేపు ఇంకొకరితో వస్తుంది. ఈ రోజు ఒక అమ్మాయిని తెచ్చుకున్నవాడు రేపు ఇంకొక అమ్మాయిని తెచ్చుకుంటాడు. ఇదేరా, ఇదే ఇప్పుడు ప్యాషన్. ఎవ్వరికి శాశ్వతం కాదు. కానీ నేను అలాంటోని కాదురా. బట్ ఆ గౌతమికి నువ్వంటే ఇష్టం లేదురా. అందుకేగా తాయెత్తు కట్టుకోలేదు. కాబట్టి మర్చిపోరా. ఒరేయ్, మెల్లగా రా. స్లోగా తాగరా. మొత్తానికి స్టార్ట్ చేసావన్నమాట. ఇలాగే ఉండాలి. అంతా మర్చిపో. ఇంకొకటి తాగుతావా? నేను ఇక్కడున్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను.